ధైర్యం ఉంటే ఇడికి రా. ఈ చుట్టాలకు పక్కలకు దాదాపు 10 ప్లాట్లు ఇచ్చిన నిన్న. ఆయనకు తెలియదా ఈ ఊరోళ్ళు ఎలా కాకుండా బయట పడితే మమ్మల్ని అడుగుతారేమో ఏమని అంటారేమో అని తెలియదు. ఆయన బుడపిల్లగాడుండేనా? ఆయనకి ఇచ్చింది కదా 5 ఎకరాల భూమి. 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు మరి 5 ఎకరాలు మాకు అప్పచెప్పేది ఉండే. 5 ఎకరాలు మీకు భూమి అధికారులకు ఇచ్చింది, ఇదంతా మీరు తీసుకొని ఏం చేసుకుంటారు అని అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఒక ప్లాట్ ఏమైనా ఎక్కువ అడిగితే కూడా నాకు ఇయ్యనని అన్నాడు. నీకు అసలుకే రాదు మొత్తమనే అన్నాడు. మరి అందరికి ఎట్లా ఇచ్చిండు? మరి ఇంతమందికి ఎట్లా ఇచ్చిండు? ఆడ 500 గజాల జాగ ఎందుకు కబ్జా పెట్టిండు? అదేం అవసరానికి కబ్జా పెట్టిండు? మేము అంత పిచ్చోళ్ళమా? ఆయనకు తెలియదా ఊరోళ్ళమని? అందరు ఉన్నారు కదా ఇక్కడ ఊరోళ్ళని, ఆయనకు తెలుసు కదా ఎంతమంది లేరు. అగో ఆ మాటనే చెప్తున్నా నేను. పడంపేట్ సర్వే నెంబర్ 2 దావుద్ ఖాన్ కూడా భూమికి సంబంధించిన విషయము. మిస్టర్ స్వర్ణగంటి అర్జున్ గారు ఎవరి సొమ్ము అని చెప్పి నువ్వు ఈ ప్లాట్లన్నీ తీసుకున్నావు. 310 ప్లాట్లు చేసి 120-130 ప్లాట్లు వంచి 160-120 ప్లాట్లు ఎవరి సొమ్ము అని తీసుకున్నావు? నీ చుట్టాలకు, నీ పక్కాలకు అందరికీ ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది? ఈరోజు ఎవరో భార్గవ్ అని చెప్పి బాధితుడు అని చెప్పి అంటున్నావు. ఎవరో భార్గవ్ వీడికి వస్తే మేము చూపిస్తాము. నువ్వు వచ్చి వీడికి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏడో ఉండి మాట్లాడితే బాగుండదు. వీడికి వస్తే తడాకేందో చూపిస్తాము. నువ్వు ఏడో ఉండి ప్రెస్ మీట్ చేయడం కాదు. నీ దమ్ము ధైర్యం ఉంటే వీడికి నువ్వేదైతే జాగా తీసుకున్నావో, వినాయకునికి సంబంధించిన భూమి ఏడైతే తీసుకున్నావో ఆ జాగాడికి వచ్చి మాట్లాడితే దాని గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఈ ప్లాట్లకు సంబంధించిన విషయం నువ్వు చెప్పలేదనుకో, నీ ఇంటిని ముట్టడించి మొత్తం ఆగమాగం జయనాదం చేయాల్సి వస్తుంది. చూడు, మళ్ళా ధైర్యం ఉంటే వీడికి రా, లేదంటావా మేమే ఆడుకొస్తాం. ఈ రీసెంట్గా ఇక్కడ పత్రికా విలేకరికి ఇచ్చిన దాంట్లో 540 గజాలు నువ్వు ఏ విధంగా ఆక్రమించినావు? ఇక్కడ ఏది మన వినాయకుని మండపం దగ్గరకు వచ్చిన మా చిత్రవంశంలో ఉన్నారా? అక్కడ ఏమన్నా మాట్లాడారా? వాళ్ళ సలహా తీసుకున్నావా? ఏ విధంగా నువ్వు ఆక్రమించినావు ఈ 540 గజాలు? అవన్నీ బయట పెట్టాలి. నీకు ఎవరు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్లు, ఆ ప్రొసీడింగ్ కాపీ ఏంది, ఏ విధంగా నువ్వు పొందినావు? నీతి నిజాయితీ ఉంటే అది బయట పెట్టి నేను నిజాయితీ అని నిరూపించుకోవాలి. నువ్వు ఏదో దొంగసాటిన మాటలు అక్కడక్కడ మాట్లాడి ఏదో నేను లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరో భార్గవ్ తెలు అంటే నువ్వు సోషల్ మీడియా తెలిస్తే నీకు తెలుసుంటుంది భార్గవ్ ఎవరు, లబ్ధిదారు ఎవరు అనేది నీకు తెలుసుంటుంది. నువ్వు అవగాహన లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు మంచి అవగాహన ఉంటే ఆ విధంగా మాట్లాడు. మీ చుట్టాలకు పక్కలకు దాదాపు 10 ప్లాట్లు ఇచ్చిన ఇంట్లో ఎవరిని అడిగిచ్చినావు ప్లాట్లు? అత్తమ్మ వాళ్ళకి ఇస్తావు, బామ్మడి వాళ్ళకి ఇస్తావు, మీ పాలల దాంట్లో అందరికి ఇస్తావు. A to Z మీ అన్నదమ్ముల పిల్లలకు, మీ కాక పిల్లలు అందరికి ఇచ్చినావు. ఏ విధంగా ఇచ్చినావు చెప్పు? దానికి సమాధానం చెప్పినావు. ఏమి అక్రమాలు చేయలేదు, అది చేయలేదు అని మాట్లాడుతున్నావు కదా. నీతి నిజాయితీ ఉంటే నిరూపించాలి. నిరూపించి నువ్వు నిజాయితీ నిరూపించుకోవాలి. ధైర్యం ఉంటే ఇడికి రా. ఈ చుట్టాలకు పక్కలకు దాదాపు 10 ప్లాట్లు ఇచ్చిన ఇంట్లో దావుద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2 దాంట్లో 5 ఎకరాల ల్యాండు సబితా మేడం ఇచ్చింది. మాకు ఎన్ని ప్లాట్లు ఇచ్చినావు? దాంట్లో 153 ప్లాట్లు మాకు వచ్చినాయి. 9 భాగాలకు 17 ప్లాట్లు ఒక భాగానికి ఇచ్చినావు. మరి మిగతా ప్లాట్లు ఎక్కడ? 153 ప్లాట్లు మాకు ఇచ్చినావు. ఒక్క ప్లాట్ కూడా నువ్వు వేరే వాళ్ళకి, ఎవరికి నీ అనుచరులకు ఇచ్చుకున్నావు, నీ చెంచగాళ్ళకి ఇచ్చుకున్నావు. మాకు ఇచ్చిన ఒక ప్లాట్కినా ఒకసారి నిరూపించి మా దగ్గర మేము రమ్మంటావా? నువ్వు వస్తావా? వస్తాం మేము కూడా. చెప్ప మరి దీనికి ఆ 13 ఏళ్ళ నుంచి ఏం చేసిరు? 13 ఏళ్ళ నుంచి చేసినప్పుడు మీకు తెలియదా ఇదంతా? మరి ఈ ప్లాట్లన్నీ ఎక్కడ పోయినట్టు? 5 ఎకరాలు ఇచ్చిన కదా మీకు అని చెప్తుంది ఆమె. మరి 5 ఎకరాల ల్యాండ్ మాకేది? మరి ఇస్తుంటే ఇంకా కూడా లేదు, ఇంకా కూడా లేదు అని మీరే చెప్తున్నారు. అన్ని పంచుకున్నావు ఎవరికో వాళ్ళకు, సర్వం అమ్ముకున్నావు, అన్ని మొత్తం అమ్ముకున్నావు నువ్వే. బయట వాళ్ళకి ఇస్తానికి, మా ల్యాండ్ మీద వేరే వాళ్ళకి ఇస్తానికి ఏం అవకాశం ఉంది నీకు? వాళ్ళైతే చెప్పలేదంటమ్మా నీకు వేరే వాళ్ళకి ఇవ్వని.
నువ్వు ఎట్లా ఇచ్చినావు? ఊరు వాళ్ళకి ఇచ్చిరా? ఇంతకుముందు ఊరు వాళ్ళకి ఇస్తే అందరు నిరాకరించిరు. ఇది ఇప్పుడు 5 ఎకరాలు మాకే కావాలని అందరు అడిగినప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఎట్లా అలౌట్ చేస్తావు దీంట్లకు? ఇప్పుడు పక్కకు బీసీ వాళ్ళ ల్యాండ్ ఉంది, బీరప్ప ల్యాండ్, ఒక్క వేరే వ్యక్తికి ప్లాట్ పోయింది. దానిలో సీఎం నీ ఎమ్మడి ఉంటాయని ఎంపీటీసీ అందులో కూడా సేమ్ చేసిండు. వాళ్ళకు ద్రోహం చేసిండు ఒక్క ప్లాట్ కన్నా. నువ్వు మాకెట్లా ద్రోహం చేసినావు? ఇట్లా వేరే వ్యక్తిని తెచ్చి మా దాంట్లో ఇవ్వాల్సిన అవసరం ఏముంది నీకు? అంటే ఎవరు నీ చేతి కింద వచ్చి చెంచగిరి చేస్తే వాడిని అడగంగానే ప్లాట్ ఇస్తావు, వానికి రోడ్కి ఇస్తావు, వెనక ఇస్తావు, ముంగలు ఇస్తావు, మాకు వచ్చిన ప్లాట్లు లోపలికి ఇస్తున్నావు. అంటే నీకు అడగలేకనే కదా ఇచ్చిన వాళ్ళకి రోడ్లో ఇచ్చుకున్నావు. రోడ్కి ఒక పాలకు ఒక ప్లాట్ 2 ప్లాట్ ఇచ్చినావు. రోడ్కి ఎన్ని ప్లాట్లు అయినా నువ్వు ఎన్ని ప్లాట్లు పంపుకున్నావు రోడ్కు? నువ్వు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి 13 ఏళ్ళ నుంచి నిద్రపోయిరు అంటే నీకు నమ్మినంత కదా ఈ మోసం చేయడము. సరే సబితారెడ్డి గారు వచ్చినారు, మరి చెప్పిండ్రు ఆమె సర్వే పెట్టి ఇస్తున్నారు. మరి వాళ్ళు వస్తారా? మరి ఏం చేస్తారా? ఇంకా కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఈయనే ధర్నా కూర్చున్నాం, రోజు ఈయనే తింటున్నాం, ఈయనే ఉంటున్నాం. మరి మీరేం చెప్తున్నారా? వాళ్ళేం చెప్తున్నారా? మరి వాళ్ళు వస్తలేరు, మీరు వస్తే వారు వస్తలేరు. ఏం చెప్తున్నారో పక్కకు ఉండి మరి వస్తే మీది బహిరంగం అవుతుంది అనుకుంటారా? మరి ఎవరిది బహిరంగం అనుకుంటారో ఏమవుతుందో తెలుసుదాం, చూద్దాం. మరి రండి, మరి ఎంతవరకు వస్తుందో ఇది రాని. ధైర్యం ఉంటే ఇడికి రా. ఈ చుట్టాలకు పక్కలకు దాదాపు 10 ప్లాట్ ఇచ్చిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.